వానొచ్చినంటే వరదొస్తది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతుంది. అసలు వరంగల్ కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి? చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది ఓరుగల్లు. ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతుంది. దీంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి, ఇళ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ సీజన్లో పలుమార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు పెరిగిపోవడము మరో రీజన్. ఇక ఎలాంటి ప్రణాళికలు లేకుండా డెవలప్మెంట్ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానొచ్చేనంటే వరదొస్తది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతోంది. అసలు వరంగల్ కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి? చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది ఓరుగల్లు. ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతోంది. దీంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి, ఇళ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఈ సీజన్లో పలుమార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు పెరిగిపోవడము మరో రీజన్. ఇక ఎలాంటి ప్రణాళికలు లేకుండా డెవలప్మెంట్ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానొచ్చేనంటే వరదొస్తది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతోంది. అసలు వరంగల్ కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి? చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది ఓరుగల్లు. ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతోంది. దీంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి, ఇళ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ సీజన్లో పలుమార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు పెరిగిపోవడము మరో రీజన్. ఇక ఎలాంటి ప్రణాళికలు లేకుండా డెవలప్మెంట్ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానొచ్చేనంటే వరదొస్తది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతోంది. అసలు వరంగల్ కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి? చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది వరంగల్. ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతోంది. దీంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ ను వరద ముంచెత్తడంపై కారణాలేంటి? ప్రజలు ఏం చెప్తున్నారు? తలపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం వరంగల్ పరిస్థితి ఉంది. వరంగల్ మహానగరం వ్యాప్తంగా కూడా ఇటు చిన్నపాటి వర్షానికే రహదారులపై భారీగా వరద నీరు చేరటంతో మొత్తం కూడా కాలనీలు కూడా మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితి. కాలనీలో చిన్నపాటి వర్షం వచ్చిందంటే కాలనీలో ప్రజలు ఉండలేని పరిస్థితి. నగరంలో ఉన్న కాలనీలు ఇప్పటికీ 20కి పైగా కాలనీలో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. ప్రస్తుతం మనం వరంగల్ హంటర్ రోడ్ లో ఉన్నాము. ఈ హంటర్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ హంటర్ రోడ్ లోకి భారీగా హంటర్ రోడ్ పైన వరద నీరు చేరడంతో ఇటు బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోయింది. ఈ వాటర్ అంతా నిలిచిపోవడంతో ప్రస్తుతం వరంగల్ కి హన్మకొండకి మధ్యలో ఉన్న రహదారి మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఇటు చుట్టుపక్కల కాలనీలో ఉన్న ప్రజలకైతే ప్రస్తుతం సహాయక చర్యలు
అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటు పోలీసులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో అయితే సహాయక చర్యలు చేస్తున్నారు. కొంత వారి దగ్గరికి వెళ్ళడానికి ఇటు పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. వారిని రెస్క్యూ చేయడం, సహాయక వారికి పునరావాస కేంద్రాల్లో తరలించడం, వారికి కొంత మంచినీరు, వారికి కావాల్సిన భోజన వసతులు కూడా కల్పించడానికి అయితే ఇటు అధికారులు అయితే కొంత ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే వరంగల్ నగరం మొత్తం కూడా అధ్వానంగా ఉంది. ప్రజలంతా కూడా తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఇళ్లలోకి పరిమితం అయిపోయారు. ఇంట్లో ఉన్న వారు తెల్లారి లేచి చూసేసరికి చుట్టూ కూడా మోకాళ్ళ లోతు నుంచి 5 ఫీట్ల వరకు నీరు చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. చిన్న పిల్లలు పట్టుకొని తాగే నీరు కూడా లేకపోవడం, సరైన ఫుడ్ కూడా లేకపోవడంతో ఉదయం నుంచి కూడా ఇటు కలెక్టరేట్ లకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకైతే టోల్ ఫ్రీ నెంబర్లకి అయితే ఫోన్లు చేస్తున్న పరిస్థితి. ఫోన్లు వచ్చిన వెంటనే అధికారులు అయితే స్పందిస్తున్నారు. అధికారులు అయితే బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం చూసుకుంటే చిన్న వర్షానికే వరంగల్ నగరం ఎందుకు ఈ విధంగా ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది? ఒక పక్క వరంగల్ మహానగరం చిన్నపాటి వర్షానికే ఇలాంటి సమస్యలు, మొత్తం బురదమయం, ఇటు వరదమయం ఎందుకు అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా 170కి పైగా సరస్సులు అయితే ఈ యొక్క వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ 170 చెరువుల్లో కూడా చాలా వాటికి కూడా కబ్జాకు గురయ్యాయి. చెరువులు మొత్తం కూడా ఈ రోజు కాలనీలుగా ఏర్పడుతున్నాయి. ఇటు చెరువు కూడా ఈ రోజు పెద్ద పెద్ద భవంతులు ఏర్పడటంతో మొత్తం కూడా చెరువు సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో చిన్నపాటి వర్షాన్ని కూడా వరదంతా కూడా కాలనీలోకి, గ్రామాల్లోకి, రోడ్లలోకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా కొంత ముంపు ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇటు రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే కబ్జాలైతే ఇటు వరంగల్ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇంత భారీ చిన్నపాటి వర్షానికి ఎందుకు వరంగల్ నగరం ఈ విధంగా అవుతుంది? మనం చూసుకుంటే తెలంగాణలో అనేక పట్టణాలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయి. చిన్న చిన్న పట్టణాలు ఇప్పుడు మహానగరాలుగా ఏర్పడుతున్నాయి. కానీ అక్కడ ఎక్కడ లేని విధంగా వరంగల్ నగరానికి ఎందుకు ఈ విధంగా వరదలు ముంచెత్తుతున్నాయి? చిన్నపాటి వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని భయంగా బతకాల్సిన పరిస్థితి ఇటు పట్టణ వాసులకి ఎందుకు వస్తుంది? ఎవరు చేసిన తప్పుల వల్ల ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు అనేది సర్వతగా ప్రజల్లో అయితే విమర్శలు వస్తున్నాయి. ఇటు అధికారులు కూడా కొంత రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు లొంగిపోవటం, చెరువులు, నాలాలు కబ్జా జరుగుతున్న పట్టించుకోకపోవటం, ఇవన్నీ కారణాల వల్లనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కొద్ది గంటలు కురిసిన వర్షానికే వరంగల్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. మొత్తం జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే వరంగల్ నగరం కూడా అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లుగా అయితే ప్రస్తుతం ఉంది. ఎక్కడ కూడా జనాలు బయటికి రాలేని పరిస్థితి, ఇళ్లలోకే పరిమితం అయిపోయారు. ఇటు కింద ఉన్న ఫ్లోర్లు మొత్తం కూడా వరద నీరు చేయడంతో పై ఫ్లోర్ లోకి వెళ్ళి ప్రస్తుతం తలదాచుకుంటున్న పరిస్థితి. ఇవి ఒక పక్క అధికార యంత్రాంగం ఒక సహాయ చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ ఎందుకు ఈ ప్రజల పాలిట ఈ యొక్క వర్షాలు, చిన్నపాటి వర్షాలు శాపంగా మారుతున్నాయి అనేది అయితే సర్వత చర్చ జరుగుతుంది. కొంత సామాన్య మానవుడు కొంత గట్టిగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలకి అధికారులు కూడా తాబేదారులుగా వ్యవహరించడం, వారి తప్పులకి వీరు ఒత్తాసు పలకడమే ఈ రోజు ఈ మహా తప్పిదానికి కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కబ్జాలకు గురైన వారిని అన్నిటిపైన చర్యలు తీసుకుంటాం. తిరిగి ఈ కబ్జాలు, నాళాలు కానీ, చెరువులు కానీ, ఈ యొక్క చెరువు చికం భూములు ఇవన్నిటి కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఇక్కడ నాయకులు చెప్పడం జరిగింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోగా వరదల్లో వచ్చి తూతూ మంత్రంగా వారిని పరామర్శించే తప్పించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపెట్టడం లేదని సామాన్య ప్రజలైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇంకో పక్క హైదరాబాద్కి ఏ విధంగా అయితే హైడ్రా ఉందో వరంగల్ కూడా ఒక ప్రత్యేక సంస్థను తీసుకురావాలి. ఈ కబ్జా అయిన ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ, ఈ నాళాలు కానీ వీటన్నిటిని కూడా తిరిగి సంరక్షించాలి. భావి తరాలకు ఇలాంటి విపత్తు సంభవించకుండా ఇప్పుడే ఒక చర్యలు తీసుకోవాలి. ఒక పక్క ప్రణాళికతో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం ముందుకు వెళ్ళినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే
హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి వరంగల్ కి చిన్నపాటి వర్షానికి ఈ రోజు ఇలాంటి విపత్తు సంభవిస్తే రేపు ఇదే వర్షం నిన్న రాత్రి కూడా పడి ఉంటే పరిస్థితి ఏంటి అనేది సమస్య ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే కొద్ది గంటల పాటు పడిన వర్షానికే ఈ రోజు వరంగల్ నగరం ఇంతలా ఇప్పటికి మినిమం ఒక 8-9 గంటలైనా కానీ వరద నీరు ఇంకా ఇలా రోడ్ల పైన ప్రధాన రహదారుల పైన కూడా వరద నీరు ఉందంటే అదే వర్షం రాత్రి కూడా కొనసాగితే వరంగల్ మొత్తం తుడుచుకుపెట్టుకోబోతుందా, మొత్తం నీట మునిగిపోయి మొత్తం ఎంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అనే ఒక సమస్య అయితే ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ప్రకృతి కనుక ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఇటు అధికారులు కూడా ఎలాంటి సహాయక చర్యలు చేయలేని చేతులెత్తాల్సిన పరిస్థితి కూడా దాపురించే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలకు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి కబ్జాలకు గురైన నాలాలు కానీ ఇటు చెరువులను కానీ ఇమ్మీడియట్లీ పునరుద్ధరించాలి. తిరిగి ఇలాంటి విపత్తులు జరగకుండా ముందస్తు ప్రణాళికలు, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు డ్రైనేజీని కూడా పెంచాలి. ఇటు ఒక పక్క డ్రైనేజీల పైన కబ్జా అవుతున్నప్పుడు కూడా అధికారులు కొంత చూసుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే సామాన్య మానవుడు ఈ రోజు నిలదీస్తున్న పరిస్థితి అయితే వరంగల్ వ్యాప్తంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క వరద వల్ల వచ్చిన పాఠాల ద్వారా అయినా నెక్స్ట్ అధికారులు వ్యవహార శైలి మారుతుందని, వరంగల్ ని సురక్షితమైన ప్రాంతంగా చేసే విధంగా అధికారులు చర్య తీసుకుంటారని ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఎవరైనా ఉన్నారు ఇక్కడ వాళ్ళు? సార్ పోయి చూపించారండి, తోవ వాళ్ళకి తెలియదు కదా. లైఫ్ జాకెట్ వేసుకొని మోంతా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోని భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులోనికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నిర్వహణాధికారులు వరద గేట్ల ద్వారా శుద్ధవాగులోకి నీటిని విడుదలకు కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు, 1.83 టీఎంసీల నీటి నిల్వతో నిండు కుండలా మారింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలేరు రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. ఏలేశ్వరం జలాశయాన్ని ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు ఎంపీ సానా సతీష్. మోంతా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలేరు రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. ఏలేశ్వరం జలాశయాన్ని ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు ఎంపీ సానా సతీష్.
మోంతా తుఫాన్ కారణంగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంగలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల బ్రిడ్జిపై నుండి తుమ్మల వాగుకు వరద నీరు ప్రవహిస్తుండటంతో చుట్టుప్రక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బేతాలపాడు, నర్సాపురం గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలకు వెళ్లే వాళ్లు ఎర్రవాగు పొంగి కాజ్వే పైకి వరద చేరడంతో అధికారులు ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. భారీ వర్షం కారణంగా ప్రతి వరి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రజలు ఎవరు పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ రైతులను నిండా ముంచింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ ఈదురుగాలులకు చేతికి వచ్చిన పంట నేలమట్టమైపోయింది. కనీసం పెట్టుబడులు కూడా మిగలవని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుండి మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాను ప్రభావంతో పడుతున్న వర్షాలకైతే భారీ నష్టం రైతులకు సాకుసంతరం మిగిల్చిందని చెప్పొచ్చు. వేల ఎకరాల పంట కోతకొచ్చే సమయంలో అయితే 50 ఎకరాలు అయితే పంట నష్టపోయిందని రైతులైతే ఆందోళన పడుతున్నారు. కనీసం పెట్టుబడిదారులు కూడా రావని కూడా ఆందోళన చెందుతున్నారు. కనీసం కూలీలకి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది రైతులను అడిగి తెలుసుకున్నాం. పంట వరిసేని ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటన్నది రైతులను అడిగి తెలుసు. జగ్గంపేట మండలం సీతానగర్ గ్రామం ఊడిపిచేలు అయితే ఇంచుమించు 30 నుంచి 40 వేల వరకు పెట్టుబడి అవుతుందండి. ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల అది గింజ తయారవని పరిస్థితిలో ఉంది. ఈ కోతకు కానీ ఇంకో దానికి కానీ మిషన్లకు కానీ అన్నిటికి కూడా రేటు పెరిగే అవకాశం ఉంది. గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం 1700 కొంటే ఈ సంవత్సరం 1400. ఇప్పుడు తుఫాను వల్ల ఇంకా తక్కువ కొంటారని ఆందోళనతో రైతులు ఉన్నారు. దాని గురించి ప్రభుత్వం ఈ గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎకరానికి ఎంత ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరానికి 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి అవుతుందండి. మేము వచ్చి 10 ఎకరాలు ఉడిచాను. దగ్గర 2,50,000 వరకు అయింది. ఇప్పుడు పెట్టుబడి కూడా రాని పరిస్థితి కాబట్టి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అరటి తోక మినప చాలా అంటే పంటలు అన్ని నష్టపోయినాయి. మీరు మినపసేనుకి ఎకరానికి ఎంత అవుతుంది? ఎంత పెట్టుబడి పెట్టున్నారు? ఎకరానికి 25,000 మొత్తం మినపసేను మొత్తం పోయిందండి. మొత్తం మొలిచేసింది. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. నేను వరి మినప అరటి వేసానండి. అరటి కూడా శుభ్రం పడిపోయింది. అరటి ఎకరానికి 70,000 అవుతుందండి పెట్టుబడి. మినప ఒక 5 ఎకరాలు వేసామండి. వరి 7 ఎకరాలు, అరటి 1 ఎకరం వేసానండి. సిద్దిపేట జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. హుస్నాబాద్ లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలిపించింది. కలెక్టర్ ఆమెను సముదాయించింది. అదే సమయంలో కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం అందిస్తామని వారికి నచ్చజెప్పి కలెక్టర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయం చేస్తే మేడం వచ్చింది.
పంటలపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. రైతులను నిండా ముంచింది మోంతా తుఫాన్. చేతికొచ్చిన పంటలు నేల పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న సహా పంటలన్నీ వరద పాలైంది. ధాన్యం మార్కెట్లలో నీటి పాలైంది. వడ్లు మొలకెత్తకుండా ఉప్పు చల్లినా ముప్పు తప్పలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటలపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. రైతులను నిండా ముంచింది మోంతా తుఫాన్. చేతికొచ్చిన పంటలు నేల పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న సహా పంటలన్నీ వరద పాలైంది. ధాన్యం మార్కెట్లలో నీటి పాలైంది. వడ్లు మొలకెత్తకుండా ఉప్పు చల్లినా కూడా ముప్పు తప్పలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అడ్లు కవర్లు వేసినాం. 4 ఎకరాల పొలం, 5 ఎకరాల పొలం వేసినాము. అడ్లు కింద వేసినాం, మీద వేసినాం. కవర్లు మొత్తం నానిపోయినాయి. నానిపోయిన అడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేకపోతే మొత్తం లాకచ్చిపోతుంది. ఇది మాది చాతరాజపల్లె, ఎమ్లవాడ మండలం. వారం రోజులే ఇవన్నీ వర్షాలకు మొత్తం నానినాయి. ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, మేమే కొనుకొచ్చుకున్నాం. మేము కిందికి మీదికి అన్నీ తెచ్చుకున్నాం. వారం రోజులే అడ్లు పోసి మాసాలు వచ్చగానే రాలేదని ఇంకా మళ్ళీ ఆపినారు. ఆపారకు వర్షం పడ్డది, పరదలు లేవు. పరదలు ఇవ్వంటే పరదలు ఇష్యూ లేదు. పరదలు కొనుకొచ్చుకొని అట్లనే తడిసినాయి. అన్ని నీళ్ళలో మునిగి ఉన్నాయి నీళ్లు. ఇప్పుడు ఏదంటే అట్లా పట్టించుకుని లేదు. 100 బత్తలకు అప్పుడు కరువు అయింది. ఇప్పుడు అట్లు తెచ్చిపోతే ఇట్లా గోస అవుతుంది. మా రైతుల బతుకుదేరు ఎట్లా? మా రైతుల దృష్టి లేవలు మమ్మల్ని పట్టించుకునే లేరు. ఇడ్లు 6 ఎకరాల పొలం ఖరాబ్ అయిపోయింది, మొత్తం నాణ్యాయి. 6 ఎకరాల పంట వేయినట్టే మొత్తం నాణ్యాయి. పొట్టు దాల్చి కింద వచ్చినాయి నీళ్ళు, మీద కప్పినా కానీ అడుగు నుంచి వెళ్ళాయి. భూమి పదనాయి. కవర్లు ఏమి వేయాలి, మేము కొనుకొచ్చుకున్నాం. మీద కప్పినాము, కింద కప్పినా అని లాభం లేదు. అన్ని లాకలు వచ్చినాయి, మొత్తం లాకలు వచ్చినాయి. ఇంట్లో ఏం లేదు, ఇక చెర్రగాలి పోవుడే. ఏం కావాలండి నట్ల ప్రకారం ఏమి ఇస్తారో ఇక మీ దయ మీ భక్తి. ఒక పుట్టడోట్లకు 10 బస్తాలకు ఖరాబ్ డ్యామేజ్ అయినాయి. ఏ గింజనైనా మంచిగా చేస్తాం, కొనాలి. మార్కెట్ వాళ్ళు పట్టించుకోవాలి, మిల్లర్స్ పట్టించుకోవాలి. మంచిగా ఉంటేనే కొనాలి ధాన్యం. ఎంత చేసినా కానీ కూలోళ్ళు 50 మందిని పెట్టినా కానీ 20 డబ్బాలు ఒక తాడ పడలేకపోయినాయి. పోయంగానే వస్తుంది. రోజు తీస్తున్నాం, మూస్తున్నాం, తీస్తున్నాం. అడుగులు మట్టుకు మొలుస్తున్నాయి, పట్టాల కింద మొలికే వచ్చింది. ఇంకా చాలా పడిపోయింది అవి. మరి రాష్ట్రం మరి కొంత నష్టం మరి ఇప్పించాలని కోరుకుంటున్నాం అండి. మరి మీ దయది అని. ఎకరానికి ఎంత పెట్టారండి పెట్టుబడి? ఎకరం 40,000 పెడతామండి. 35,000-45,000 అలా పెడతామండి పెట్టుబడి. చాలా నష్టపోయింది. పంట తగ్గిపోయిన తర్వాత పోయిందని చెప్పండి, మునిగిపోయే చెప్పండి. అధికారులు ఏమైనా వచ్చి పరిశీలించారండి? ఇంకా లేదండి. అది మీరు ఆగిపోతే మరి చాలా బాధాకరంగా ఉంటుందండి. మరి మీ పేరు, ఊరు చెప్పండి. 4 ఎకరాల భూమి శుభ్రం పండు మొగానికి వచ్చి నేల పడిపోయింది. నాశనం అయిపోయింది. పెట్టుబడి ఎకరానికి 40,000 చొప్పున 1,60,000 అయిందండి. ఏ దారి లేదు మాకు. అలా దీంతో పడి ఆ చేయనంటే తిరుగుతూ ఉన్నామండి. శుభ్రంగా ఎందుకు పని చేయకుండా పడిపోయి నేల టేసిపోయిందండి ఈ తుఫాను వల్ల. దానికి ఏం చేస్తారో అధికారులు ఏదో చేయకపోతే మాకు ఏ దారి లేదండి. అది ఈ లాగాలో మాకు అప్పుడు బతకడానికే దారి లేదు. తినడానికి మునిగిపోయి సేలు మునిగిపోయి అలా ఉన్నాం. అదే దాని గురించి మీరు ఏ అధికారులు ఏ సాయం చేస్తారో చేయకపోతే మాకు దారి లేదండి. ఏమండి దాని గురించి మీరు చెప్పి జాగ్రత్త చేయకపోతే చూడండి, నాశనం అయిపోయింది. 4 ఎకరాలు ఉన్నాయి, నేట మునిగిపోయింది. ఏ దారి కాపాడతలేదు మాకు. ఇప్పుడు ఏ పని చేయడానికి ఏమి ₹1 వచ్చి ఆదాయం కాపాడలేదండి. మాకు దారి బతుకు తెరుగు దారి ఏం చేస్తారో చేయాలి, అధికారులే చేయాలి. మరి ప్రభుత్వం వారే చేయాలి, చేయకపోతే మేము చేసేది ఏమున్నాయి. 6 నెలలు పండించిన పంట మొత్తం నీలపాలు అయిపోయింది. ఇక ఎత్తుకున్నా ఎత్తుకోవచ్చే రకంగా లేదు. మొత్తం అక్కడ దాకా నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి.
ఏం చేయరాకుంటుంది, ఎత్తరాకుంటుంది. ఇవన్నీ కొన్ని మీది ఎత్తినా కానీ ఏమో అవి ఎత్తినాయి అన్నీ లాకలు వచ్చేటట్టున్నాయి, నీళ్ళే వెళ్తున్నాయి. అవి ఏం చేయరాకుంటుంది. ఏమన్నా సాయం అడుగుతున్నాం. ఇదంతా మొత్తం నేలపాలు అయిపోయింది. మాకేం 6 నెలలు వండితే ఏం లాభం లేకుండా అయిపోయింది. అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం ఒక ట్రిప్ ఉన్నాయి, 2-3 ట్రిప్పుల మందం కొట్టుకుపోయినాయి. ప్రభుత్వం ఏమన్నా సహాయం కోరుతున్నాం.